మొదటి రెసిపీ చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీకి 1 పావు కిలో చికెను ఫ్రెష్గా కడుక్కోవాలి. కడుక్కున్నాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అండి, మీరు రుచికి సరిపడా వేసుకోండి. నిమ్మకాయ రసం వేసుకోవాలండి, ఒక 2 నిమ్మకాయలు. అలా కలుపుకోవాలండి. నిమ్మకాయ రసము, పసుపు వేసి, ఉప్పు వేసి అలా కలుపుకుంటే మంచిగా ముక్కకు పట్టుకుంటుంది. వేసుకోవాలండి. కొద్దిగా పచ్చి ధనియాల పొడి అండి, ఒక 2 స్పూన్స్. అల్ల పొడి ఒక 2 స్పూన్లు. ఆయిల్ అన్నీ కలుపుకోవాలండి, మంచిగా ముక్కకు పట్టుకునేటట్టుగా. 1 స్పూన్ అల్లం అండి, కొంచెం పెరుగు వేసుకోవాలండి. ఇవి కూడా ఇలా కలుపుకోవడం వల్ల పీసుకు బాగా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పట్టుకుంటాయండి. పెరుగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక ఒక ½ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. మూత పెట్టడం వల్ల మంచిగా ఉంటుంది టేస్ట్ బిర్యానీ. వేగాక కొద్దిగా బగారా పువ్వు అండి, బగారా ఆకు, 2-3 ఇలాచీలు, ఒక 2 పచ్చిమిర్చి, చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, దాల్చిన చెక్క పొడి అండి, పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్ పెట్టి ఉడికించుకోవాలి. పసుపు, అవన్నీ వేగాక మనం నానబెట్టుకున్న చికెన్ ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే బిర్యానీ చేసుకోవాలండి. ఈ విధంగా చేస్తుంటుంది. ఇలా ఉడికించుకోవాలండి సపరేటు. ఇలా కొద్దిగా 80% ఉడికాక తీసేసుకోవాలండి, నీళ్ళు వంపేసుకోవాలి. ఇది ఉడికించుకున్న చికెన్ ఇలా నూనెలో కాలాలండి. కాలాక కొద్దిగా ప్లేట్లో తీసుకోవాలి. రైస్ ఇలా కొద్దిగా వేసుకోవాలండి. ఈ చికెన్ ఇట్లా మళ్ళీ ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. ఇలా మనం సపరేట్ తీసుకున్నది కొద్దిగా ఇలా లేయర్ లాగా వేసుకుంటే మళ్ళీ దీనిపై రైస్ వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలండి. ఇలా పెంక పెట్టుకొని ఈ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రైస్కి ఇలా మూత నిండుగా పెట్టుకోవాలండి. బాగా ఉమ్మగిలుతుంది రైసును. ఇలా పెంక పెట్టుకోవడం వల్ల మాడదండి, గిన్నె అడుగు మాడదు, మంచిగా సేమ్ ఒకేలాగా ఉడికిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నాక మనకు సరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్, కొత్తిమీర ఇలా వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి.